we will start with the new chapter called capital structure. మా క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాము. సార్ నార్మల్ గా క్యాపిటల్ కంప్రైజెస్ ఆఫ్ వాట్ అని చెప్పేసానంటే ఈక్విటీ, డెట్, ప్రిఫరెన్స్ అండ్ టర్మ్ లోన్, లైక్ డిబెంచర్స్, ఇక్కడ ప్రిఫరెన్స్, టర్మ్ లోన్, ఇలా మనకి క్యాపిటల్ కి వేరియస్ సోర్సెస్ అనేవి మనకి ఉన్నాయంటండి. ఇవన్నీ కూడా ఏంటి? సోర్సెస్. ఓకే సార్, ఇక్కడ మనకి ఏ క్యాపిటల్ ఎంత వాడాలి? ఈక్విటీ క్యాపిటల్ ఎక్కువ వాడాలా, టర్మ్ లోన్ మనం వాడాలా అని చెప్పేసానంటే మన కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, సార్ క్యాపిటల్ ఎలా ఉండాలి? కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ అల్టిమేట్ గా ఆబ్జెక్టివ్ ఏంటండి? అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్త్ మాక్సిమైజేషన్ అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అండి, అది కాదన్ను. కానీ ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఎలా తీసుకోవాలంటే కనుక ఎక్కడైతే మనకి లో కాస్ట్ అనేది ఉంటుందో, కాస్ట్ అనేది లోగా ఉంటుందో, అక్కడ ఎక్కడైతే కాస్ట్ అనేది మనకి తక్కువ అవుతుందో, లోవర్ కాస్ట్ అనేది మనకి ఎక్కడైతే ఉంటుందో అది ఆ క్యాపిటల్ ని మనం కాంపోజిషన్ అంటే క్యాపిటల్ ఆప్టిమం క్యాపిటల్ కింద మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఎక్కడైతే మనకి కాస్ట్ లోగా ఉండి బెనిఫిట్ అనేది హైగా ఉంటుందో, ఎక్కడైతే బెనిఫిట్ అనేది హైగా ఉంటుందో, కాస్ట్ లోగా ఉండాలి, బెనిఫిట్ అనేది హైగా ఉంటుందో, దాన్ని మనం ఏం చేస్తాం? ఆ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర మనం ఆప్టిమం కాస్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. సార్, వాట్ ఈస్ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్? ఇస్ దేర్ ఎనీ స్ట్రిక్ట్లీ అంటే ఈక్విటీ ఎంత పర్సంటేజ్, సో ఈక్విటీ ఎంత, లేకపోతే ఈక్విటీ 50, లేకపోతే డెట్ 25, ప్రిఫరెన్స్ 25 ఇలా ఉందంటే కనుక ఇది ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఎక్కడైనా ఫిక్స్డ్ గా రూల్ ఉందా సార్ అంటే దేర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్స్. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్స్ విత్ వెన్ కంపేర్డ్ టు అంటే ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ అవుట్ అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ని మనం ఏం చేయాలంట? కంపారిజన్ చేసుకోవాలంట. అక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే ఆ క్యాపిటల్ కాంపోజిషన్ ఎలా ఉంటాయి, సో దట్ మనకి తక్కువ కాస్ట్ ఎక్కువ బెనిఫిట్ ఉండేలాగే మనకి ఉందా లేదా అని చెప్పేసి మనం కంపేర్ చేసుకుంటూ రావాలంట. సార్, మరి ఒక ఫిక్స్డ్ గా ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ఇది ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం తీసుకోగలమా, తీసుకోలేమా అని చెప్పేసి అంటే వీ కెనాట్ డిసైడ్ అంటండి. ఓకే, రైట్ సార్. ఇక్కడ సో ఇక్కడ మనకి సార్ డెట్ యూజ్ చేయాలా లేదా ఈక్విటీ ఎక్కువ యూజ్ చేయాలా అని చూసుకుంటే కనుక ఏది ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ నా కంపెనీకి అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ఏది అని చెప్పేసి మనం చూసుకోవాలి. సపోజ్ మొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసాం అనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాడు ఫీల్ అయింది ఏంటంటే, వాడు అనుకున్నది ఏంటంటే టోటల్ గా డెట్ ఫ్రీ అంటే అసలు అప్పే లేని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడండి. మొత్తం ఈక్విటీతో నింపేశాడు అనమాట. మొత్తం ఏం చేశాడు? ఈక్విటీతో ఫిల్అప్ చేశాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్త తీసుకొచ్చాడు. అంటే కొత్త ఇన్వెస్టర్స్ ని వీడు అట్రాక్ట్ చేయగలిగాడు. అంటే ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ బోల్డంత మంది ఈక్విటీ అలాట్ చేస్తూ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి, వాళ్ళ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అని, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అని వీడు రేస్ చేసి టోటల్ గా ఏం చేశాడు? డెట్ ఫ్రీ చేసేయడము. అంటే వాడు అనుకున్న ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? మొత్తం కూడా ఈక్విటీతో మనం నింపేసుకుంటే గనక, మొత్తం ఈక్విటీతో కనుక మనం ఫిల్అప్ చేసేసుకుంటే గనక అదే ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ అని చెప్పి వాడు ఫీల్ అయ్యాడమ్మా. ఓకే, బేస్డ్ ఆన్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, అంటే అదర్ ఇండస్ట్రీస్ లైక్
ఇప్పుడు మనకి ఈ విజయ్ మాల్యా ఉన్నాడమ్మా. విజయ్ మాల్యా ఏం చేశాడంటే ఆడు ఈక్విటీని నమ్ముకోకుండా బ్యాంక్స్ అంటే డెట్ ని నమ్ముకున్నాడమ్మా, లోన్స్ ని నమ్ముకున్నాడమ్మా. సో వాడి బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కోసం కావచ్చు, దేనికోసమైనా సరే వాడు ఏం చేశాడంటే లోన్స్ తీసుకున్నాడు. లోన్స్ తీసుకుంటే ఏం చేయాలి? ఫిక్స్డ్ అప్లికేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే రిస్క్ అనేది కొంచెం పెరుగుతుందమ్మా. సో ఆ రిస్క్ అనేది తీసుకుని వాడు ఏం చేశాడు? ఎక్కువ రిటర్న్ అనేది ఎర్న్ చేద్దాం అని అనుకున్నాడు. కానీ సమ్ వాట్ హ్యాపెండ్, ఏం చేశాడు? అక్కడ డెట్ ఎక్కువ యూజ్ చేయడం ద్వారా వాడు ఇదైపోయాడమ్మా. ఓకే, సో టోటల్ గా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనుకున్నాడు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత డెట్ అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అవుతున్నారని అనుకోని వీడు రిలయన్స్ ఇండస్ట్రీస్ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. టోటల్ గా ఈక్విటీలోనే నేను వెళ్తాను, డెట్ ఫ్రీ, టోటల్ గా డెట్ అనేది అప్పు అనేది లేకుండా నేను టోటల్ గా ఈక్విటీతోనే నేను వెళ్తానని చెప్పి డెసిషన్ అనేది తీసుకుని ఉండొచ్చు. వాడు ఫీల్ అయిన ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి? టోటల్ గా ఈక్విటీ. ఓకే, ఈ కాంపోజిషన్ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో మన కంపెనీలో ఈక్విటీ ఎంత ఉండాలి, డెట్ ఎంత ఉండాలి, ప్రిఫరెన్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి కనుక మనం ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనం చెక్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా స్టాండర్డ్ గా ఈక్విటీ అనేది ఉండాలి అని చెప్పేసి అనుకుంటే డెట్, డిబెంచర్స్, ప్రిఫరెన్స్, టర్మ్ లోన్ ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. లేదా డెట్ పూర్తిగా ఎక్కువ వాడి మన ఈక్విటీ తక్కువ వాడదామా, లేదా ఈక్విటీ ఎక్కువ వాడి డెట్ తక్కువ వాడదామా అని చెప్పేసి ఈ కంపారిజన్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ రూల్ అంటండి. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అనేవి ఇక్కడ లేవు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేనప్పుడు మనకి థియరీస్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండి. దెర్ ఆర్ వేరియస్ థియరీస్, వీఆర్ గోయింగ్ టు స్టడీ వేరియస్ థియరీస్ అండి. ఓకే, ఈ వేరియస్ థియరీస్ మనం చదువుతామంట. ఆ థియరీస్ ని చదువుకుని మనం ఏంటి, ఒక్కొక్క థియరీ ఒక్కొక్క కంక్లూజన్స్ చెప్తుందంట, కంక్లూజన్స్ ని డెరైవ్ చేస్తుందంట. ఆ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంక్లూజన్స్ ని మనం నేర్చుకుంటామంట. థియరీస్ కంక్లూజన్స్ చెప్తాయి, ఆ కంక్లూజన్స్ ని మనం నేర్చుకుంటామంట. ఆ కంక్లూజన్స్ ని ఎలా అరైవ్ అవ్వడం ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. సో అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ వేరియస్ థియరీస్ మనం మాట్లాడుకుంటామంట. ఆ వేరియస్ థియరీస్ లో కంక్లూజన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కంక్లూజన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, రైట్. సో అక్కడ డెట్ యూజ్ చేయడం బెటరా లేకపోతే డిసైడ్ చేసుకుంటా వెళ్ళాలి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే థియరీస్ అనగానే ఇక్కడ థియరీస్ కి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదని చెప్పేసి లేకపోవడం వల్ల మనం కొన్ని థియరీస్ చదువుకుని వీ వాంట్ టు కమ్ టు ఏ కంక్లూజన్, వ్యాలిడ్ కంక్లూజన్ కొత్త అనుకుంటున్నామంట. ఓకే, రైట్. ఇక్కడ ఈ థియరీస్ అనగానే ఇవన్నీ కూడా అజంప్షన్స్ బేసిస్ లో ఉంటాయంటండి. అజంప్షన్స్ బేసిస్ లో ఉంటాయంట. ఆ అజంప్షన్స్ అనేవి పర్టికులర్ అజంప్షన్స్ ఏవైతే మనం తీసుకుంటామో ఆ పర్టికులర్ అజంప్షన్స్ బేస్ చేసుకునే మనకి ఇక్కడ ఈ థియరీస్ అనేవి వర్క్ అవుతాయి. ఆ అజంప్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వకపోతే వీళ్ళు చెప్పిన థియరీ కంక్లూజన్స్ అనేవి మనం డెరైవ్ చేసుకోలేకపోవచ్చు. సో థియరీస్ కి సంబంధించిన కంక్లూజన్స్ ని డెరైవ్ చేయాలంటే కనుక ఈ పర్టికులర్ అజంప్షన్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఈ పర్టికులర్ అజంప్షన్ కనుక మనం ఫాలో అయితేనే అప్పుడు బేసిస్ లో, ఈ అజంప్షన్స్ బేసిస్ లో మాత్రమే ఈ థియరీస్ యొక్క కంక్లూజన్స్ ని మనం అరైవ్ అవ్వగలుగుతాము. ఓకే, రైట్. సో వీళ్ళు చెప్పిన థియరీ ఏంటి, వాళ్ళు చెప్పిన కంక్లూజన్ ఏంటి, ఆ కంక్లూజన్ ని బేస్ చేసుకుని ఇక్కడ కంక్లూజన్ అరైవ్ అవ్వాలంటే ఏ అజంప్షన్స్ మీద మనం బేస్ అయి ఉండాలి అని చెప్పేసి మనం చూస్తా ఉంటండి. ఈ టోటల్ క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తే కనుక ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనం చూసేది ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ చూస్తా ఉంటాం. ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ లో ఏవైతే కంక్లూజన్స్ చెప్పారో అవి ఏ అజంప్షన్స్ ని బేస్ చేసుకుని మనం అరైవ్ అవుతున్నామో అక్కడ మనం చూస్తామంట. సో దట్ ఈస్ వాట్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. ఓకే, సో క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ వచ్చేసరికి అసలు క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, అవి ఎలాంటివి అని చెప్పేసానంటే కనుక సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ది క్యాపిటల్ స్ట్రక్చర్ చూద్దామా, ఆ తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. Capital structure is the combination of capitals from different sources of finance. The capital of the company consists of the equity shareholders fund, preference share capital, and long-term and external debts. The sources of the quantum of capital is decided keeping on mind the following factors. ఏంటి? కంట్రోల్, రిస్క్, కాస్ట్. కాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మినిమం. కాస్ట్ మినిమం గా ఉండాలి. Control. Capital structure should be designed such a manner existing shareholders continue to hold majority stake.
సో మెజారిటీ స్టేక్ ఈక్విటీ హోల్డర్స్ ఉండేలాగా. తర్వాత రిస్క్, క్యాపిటల్ స్ట్రక్చర్ షుడ్ బి డిజైన్డ్ సచ్ ఎ మేనర్ ద ఫైనాన్షియల్ రిస్క్ ఆఫ్ ది కంపెనీ డస్ నాట్ ఇంక్రీజ్ బియాండ్ ది టాలరబుల్ లిమిట్. అంటే మనం ఏదైతే ఇక్కడ ఒక స్పెసిఫైడ్ లిమిట్ పెట్టుకుంటున్నామో అది మించకుండా మనం చూసుకోవాలి. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అంటే ఏమంటున్నాడండి ఇక్కడ, ఒకటి కంట్రోల్ ని బేస్ చేసుకుని, అంటే ఎక్కడా కూడా ఈక్విటీ కంట్రోల్ తప్పకూడదు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంట్రోల్ అనేది కంపెనీ తప్పిపోకూడదు. అలాగే రిస్క్ అనేది కూడా చూసుకుంటే కనుక టాలరబుల్ రిస్క్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అలాగే కాస్ట్, మినిమం కాస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఒక ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ని మనం ఇక్కడ అరైవ్ అవ్వాలంటండి. ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ని మనం డిసైడ్ చేసుకోవాలంటండి. Practically, it is difficult to achieve all the above 3 goals together. Hence, a finance manager has to make a balance of these 3 objectives. జనరల్ గా వాడు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, 3 ఆబ్జెక్టివ్స్ ని మనం బ్యాలెన్స్ చేసే విధంగా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ని అని చెప్పేసి అంటున్నాడండి. However, the objective of the company is to maximize the value of the company and the prime objective while deciding the optimum capital structure. మన ఆప్టిమం క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మాక్సిమం లో ఉండాలి. మాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది రావాలి. ఓకే. క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ రిఫర్స్ టు ద డెసిషన్ డిసైడింగ్ ద టర్మ్స్ ఆఫ్ ది ఫైనాన్సింగ్ which source to be tapped, their actual requirements, amount to be fund and their relevant relative portion in the capitalization. అంటే మనకి ఎంత క్యాపిటల్ కావాలి, ఆ క్యాపిటల్ లో ఏ క్యాపిటల్ ని ఎక్కువ వాడాలి, ఏ క్యాపిటల్ ని తక్కువ వాడాలి, అంటే ఆ మిక్స్ అనేది ఎలా ఉండాలి అని చూడాలి. అల్టిమేట్ గా మన ఆబ్జెక్టివ్ ఏం అచీవ్ చేయాలండి, మాక్సిమైజ్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ని పెంచేలాగా క్యాపిటల్ స్ట్రక్చర్ ని మనం డిసైడ్ చేసుకోవాలంట. ఓకే, రైట్. సో వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అని చెప్పేసి అంటే కనుక ఏం చెప్తున్నాడమ్మా, హౌ టు అరైవ్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ అంటే ఈబిఐటి మనం టోటల్ గా ఎర్న్ చేసేది అది ఈక్విటీ హోల్డర్స్ అయినా, డెట్ హోల్డర్స్ అయినా, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అయినా, వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ మీద మనం ఎంత ఎర్న్ చేస్తాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ వాళ్ళు తెచ్చిన క్యాపిటల్ మీద మనం ఎర్న్ చేసే ఇన్వెస్ట్మెంట్ అంతా కలిపితే ఈబిఐటి టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై డబ్ల్యూసిసి అంటే కేఓ, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వేసుకుంటే కనుక ఈబిఐటి బై కేఓ ఈజ్ నథింగ్ బట్ మనకి ఈబిఐటి బై కేఓ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ది ఫార్మ్. టోటల్ ఫర్మ్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి మనం చూస్తుంటే కనుక అప్పుడు ఈబిఐటి బై కేఓ అనేది మనకి వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. Capital structure decisions will decide weights of the debt and equity and ultimately overall cost of capital as well value of the firm. So capital structure is relevant in maximizing the value of the firm and minimizing the overall cost of capital. సో ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వెయిటెడ్. ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనం ఎలాంటి క్యాపిటల్ స్ట్రక్చర్ డిసైడ్ చేస్తాం, లో కాస్ట్. అంటే ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమో మినిమైజింగ్ గా ఉండాలి. డబ్ల్యూసిసి అంటే మినిమం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విత్ మాక్సిమం వాల్యూ రిటర్న్ బెనిఫిట్. మాక్సిమం బెనిఫిట్ అంటే ఏంటి, మాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి, మన ఆబ్జెక్టివ్ వెల్త్ మాక్సిమైజేషన్. అంటే ఎక్కడైతే హయ్యర్ మాక్సిమం వెల్త్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఉండేలాగా మనం చూసుకుంటా ఉంటా. సో అదే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ కింద మనకి మాట్లాడుతున్నాడంట. ఓకే, రైట్. Whenever the funds are to be raised and to finance investment, capital structure decision is involved. అంటే ఇప్పుడు మనకి ఒక 100 కోట్లు మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి చెప్పారు. కానీ 100 కోట్లు ఎలా తీసుకురావాలి అని చెప్పేసి అనేది ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ అండి. A demand for raising the funds generates a new capital structure since a decision has to be made as to the quantity and forms of financing. The process of financing or capital structure decision is depicted in the figure below అంటున్నాడు. ఒకసారి ఏం చెప్పాడో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అంటే రీప్లేస్మెంట్, మోడర్నైజేషన్, ఎక్స్పాన్షన్, డైవర్సిఫికేషన్. అంటే అసలు మనం ఒక ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదా అని చెప్పి తీసుకునే డెసిషన్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అమ్మా. సో క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అంటే ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లేదా అని చెప్పేసి తీసుకునే డెసిషన్ ని whether to invest or not. సో అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే we need to see raising of the funds. అంటే ఫండ్స్ ఎలా రేస్ చేస్తాం అనేది కావాలి.
సో ఆ ఫండ్స్ ఎలా రేస్ చేస్తాం అనేది ఇక్కడ మనకి ఈ క్యాపిటల్ స్ట్రక్చర్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ అంటే ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ డిజైర్డ్ ఈక్విటీ డెట్ ఈక్విటీ మిక్స్ అండ్ పాలసీ పేఅవుట్ పాలసీ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ మూడింటిని బేస్ చేసుకుని క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ అనేవి తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో డెట్ ఈక్విటీ మిక్స్ అనేది ఎలాగని చెప్పానంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎఫెక్ట్ ఆఫ్ రిస్క్, ఈ రెండింటిని కంపేర్ చేసి ఎఫెక్ట్ ఆన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంపేర్ చేసి ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అరైవ్ అవుతాం. సో దట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఉండేలా చూసుకుని, అదే ఎక్కడైతే మాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఉండాలి, కాస్ట్ అనేది ఇక్కడ మనకి తక్కువ ఉండాలి, అక్కడైతే ఉంటుందో దాన్ని ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ కింద మనం అరైవ్ అవుతామని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే సార్, ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరిటికల్ గా ఏదో ఇంత అమౌంట్ అని చెప్పేసి మనం చెప్పగలమా? మొత్తం ఈక్విటీ ఉంటేది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్, లేకపోతే అది ఆప్టిమమ్ క్యాపిటల్ స్ట్రక్చర్ కాదని చెప్పేసి చెప్పగలమా? అలా చెప్పలేమంట. సో అలా చెప్పలేకపోతే కనుక క్యాపిటల్ స్ట్రక్చర్ అనేవి మనం ఫిక్స్డ్ గా చెప్పలేమా సార్? చెప్పలేమంట. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి? వీ నీడ్ టు స్టడీ వేరియస్ థియరీస్ టు కంక్లూడ్ వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే అక్కడ ఆ థియరీస్ చెప్పిన కంక్లూజన్స్ ని మనం జస్ట్ నేర్చుకోవాలంట. ఆ థియరీస్ చెప్పిన కంక్లూజన్స్ ని మనం చూడాలంట. అక్కడ దే ఆర్ ద గైడెన్స్ విత్ రెస్పెక్ట్ టు మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనే దానికి గైడెన్స్ కింద ఉంటాయంట. ఓకే రైట్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ ఎన్ని రకాలు అంటే, క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ లో రెలవెన్స్ థియరీ, ఇర్రెలవెన్స్ థియరీ అని చెప్పేసి అని అంటున్నాడు అన్న. ఓకే, సో అంటే ఎక్కడైతే ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ వల్ల వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ చేంజ్ అవుతుందో, అంటే ఇక్కడ థియరీస్ లో ఏం చెప్పాడంటే ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ వల్ల మనం క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఈక్విటీ అంతా, డెట్ అంతా ఈ మనం ఎలా వాడాలనుకుంటున్నాం అని చెప్పేసి చూస్తే, ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ అనే డెసిషన్స్ వల్ల ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది చేంజ్ అవుతుందంట, వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అనేది చేంజ్ అవుతుందంట అని చెప్పేసి ఏదైతే కంక్లూజన్ డెరైవ్ చేస్తారో అలాంటి థియరీస్ ని ఏమంటారంట? రిలవెన్స్ థియరీ అంటారంటండి. అంటే కొంతమంది థియరీస్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ మీరు క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ కనుక కరెక్ట్ గా తీసుకోవాలి, క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ని ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పారంట. అలా ఇంపాక్ట్ చేస్తే కనుక చేంజ్ ఆర్ ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి దాన్ని ఏమంటున్నారండి? రిలవెన్స్ థియరీ అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇర్రెలవెన్స్ థియరీ అని చెప్పేసానంటే వాల్యూ ఆఫ్ ది ఫార్మ్ ని ఇక్కడ చేంజ్ చేయమంట, డస్ నాట్ చేంజ్. కొంతమంది ఏం చెప్తున్నారంట, మీ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ అనేవి దేన్ని ఎఫెక్ట్ చేయవు? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ని ఎఫెక్ట్ చేయవు, డస్ నాట్ చేంజ్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ ఇంపాక్ట్ అనేది చేయవు అని చెప్పేసి అంటున్నారంటండి. డస్ నాట్ ఎఫెక్ట్, ఓకే, ఇంపాక్ట్ చేయవు, ఇక్కడ డెసిషన్ ఇక్కడ ఇంపాక్ట్ చేయవు, ఎఫెక్ట్ చేయవు అని చెప్పేసి అంటున్నారంట. అలాంటి థియరీస్ ఏమంటున్నారంట? ఇర్రెలవెన్స్ థియరీ అని చెప్పేసి చెప్తున్నారంటండి. ఓకే, సో ఈ రెలవెన్స్ థియరీస్ ఏమున్నాయి, ఇర్రెలవెన్స్ థియరీస్ అనేవి ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే రైట్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్. సో ఈ క్యాపిటల్ స్ట్రక్చర్ థియరీస్ ఏమున్నాయి అని చెప్పేసానంటే, సో ఫస్ట్ ఇది తీసేద్దాం. రెలవెన్స్ థియరీ, ఇర్రెలవెన్స్ థియరీ. ఓకే, రిలవెన్స్, ఇర్రెలవెన్స్. సో ఈ రిలవెన్స్ థియరీకి వచ్చేసరికి ఏమున్నాయని చెప్పేసానంటే, నెట్ ఇన్కమ్ అప్రోచ్, నెట్ ఇన్కమ్ అప్రోచ్. ఓకే, సో దీన్ని ఎన్ఐ అప్రోచ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్
ట్రెడిషనల్ అప్రోచ్. నెక్స్ట్ ఇర్రెలవెన్స్ థియరీకి వచ్చేసరికి నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. నెక్స్ట్ ఎంఎం అప్రోచ్, మోడీ గిలానీ అండ్ మిల్లర్ అప్రోచ్. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఏమన్నారంట, ఎన్ఐ అప్రోచ్ చెప్పినవాడు, ట్రెడిషనల్ అప్రోచ్ చెప్పినవాడు ఏమన్నాడంట, ఇట్ ఈస్ ఏ రిలవెన్స్ థియరీ. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్ అనేవి ఏం చేస్తాయంట, ఇట్ విల్ ఇంపాక్ట్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్, ఇంపాక్ట్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. ఓకే, ఇర్రెలవెన్స్ థియరీ అంటే డస్ నాట్ ఇంపాక్ట్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ ఇంపాక్ట్ చేయవు అని చెప్పేసని వీళ్ళు చెప్తున్నారంట, ఇంపాక్ట్ చేస్తాయని చెప్పేసని వీళ్ళు చెప్తున్నారంట. ఇంపాక్ట్ చేసే వాళ్ళు ఏ అప్రోచెస్ ఉన్నాయండి, ఎన్ఐ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్. ఇర్రెలవెన్స్ లో ఎన్ఓఐఏ, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్, తర్వాత ఈ ఎంఎం అప్రోచ్, మోడీ గిలానీ అండ్ మిల్లర్ అప్రోచ్. ఈ అప్రోచెస్ ఉన్నాయంట. ఈ అప్రోచెస్ గురించి, వీటికి సంబంధించిన థియరీస్, కంక్లూజన్స్ గురించి అండ్ అజంప్షన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓకే రైట్, ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను.